మనకి ఒక్కసారి టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే అంతకుముందు రాహుల్ ద్రావిడ్ ఒక పక్క నుంచి వీరేంద్ర సెహ్వాగ్ కొంచెం ఫాస్ట్గా ఆడుతూ ఉంటే ఇంకో పక్క నుంచి అంతే అతుక్కుపోతూ ఉంటాడు రాహుల్ ద్రావిడ్ ఇది టెస్ట్ క్రికెట్లో. మరి ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ బయటికి వెళ్ళిపోయాడో మరి ఆ ప్లేస్ని ఎవరు భర్తీ చేస్తారా అనే డౌట్లు కూడా అందరిలో రైజ్ అయినాయి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ను భర్తీ చేయడానికి మనకి పుజారా వచ్చాడు. అయితే మరి పుజారా ఏ విధంగా సేవలు అందించాడు అనేది మనందరం చూసాం. మరి ఒక పక్క నుంచి T20 ఫార్మాట్లు, ODI ఫార్మాట్లు ఇవన్నీ జరుగుతున్నా కూడా వాటికి అనుగుణంగా తన గేమ్ని చేంజ్ చేసుకోలేదు ఎక్కడా కూడా. సో నేను టెస్ట్ స్పెషలిస్ట్ అనే విధంగానే అతని గేమ్ ముందుకెళ్ళిపోయింది. సో చివరి వరకు కూడా మనం చూసాం కదా టెస్ట్ క్రికెట్లో అతను ఏ విధంగా పరుగులు చేశాడు, దాని తర్వాత మరి టీమిండియాకి ఏ విధంగా ఒక సపోర్ట్గా నిలిచాడు అనేది కూడా మనందరం చూసాం. అయితే మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తామంటే మనకి ఇండియన్ క్రికెట్ టీంలో ఈ విధంగా అంటే టెస్ట్ స్పెషలిస్టులు కనుమరుగైపోతున్నారో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు శుభ్మన్ గిల్, బుమ్రా వీళ్ళు చూస్తుంటే అన్ని ఫార్మాట్లు ఆడేస్తున్నారు. సో ఇంకా మనకి SSV జైస్వాల్ ఇప్పుడు T20లో సెలెక్ట్ అవ్వలేదు, కానీ ODI ఫార్మాట్, టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే అతను ప్రూవ్ చేసుకోగలిగాడు. అయితే మరి ఇక్కడ సునీల్ గవాస్కర్ కూడా దీని గురించి ఏమంటున్నాడంటే మరి రాబోయే ఇయర్స్లో మనకి టెస్ట్ స్పెషలిస్టులు మరి వస్తారని అయితే నేను చెప్పలేను, కానీ మరి ఎవరైతే మనకి ఆల్ ఫార్మాట్ ప్లేయర్సే ఎక్కువగా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సునీల్ గవాస్కర్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట.